జగద్గురు వ్యూవర్స్, ఫైనల్లీ శ్రీ రమణానంద మహర్షి గారిపై అశ్లీల ఆరోపణలు జోడించి దుష్ప్రచారం చేస్తున్న వారికి రెస్పాన్స్గా ఒకరు వారి అభిప్రాయాన్ని మన ఛానల్తో షేర్ చేసుకున్నారు. రేణుకా గారు తన ఒపీనియన్ని చాలా క్లియర్గా షేర్ చేశారు. ఒకసారి ఆమె జెన్యూన్గా చేసిన అనాలిసిస్ని విందాం. హాయ్, నా పేరు రేణుక. నేను కూడా ఒకప్పుడు వీళ్ళ గ్యాంగ్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యేదాన్ని. వీళ్ళు పెట్టే వీడియోస్ చూసి వీళ్ళు చెప్పేది ఆలోచించకుండా నిజమే అని నమ్మేదాన్ని. కానీ వీళ్ళు ఒక వ్యక్తిని మనీ కోసం బ్లాక్మెయిల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత నాకు అర్థమైంది వీళ్ళు కూడా వ్యూస్ అండ్ మనీ కోసం వీడియోలు చేస్తున్నారని. సో అందుకని వాళ్ళని అన్ఫాలో చేశాను. తర్వాత వాళ్ళ వీడియోస్ని న్యూట్రల్గా అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే చాలా వరకు వీళ్ళ వీడియోస్లో కూడా విమర్శలు అండ్ డీఫేమింగ్ కంటెంటే ఉంటుందని. ఇంకా హిందూయిజం డేంజర్లో ఉంది అలాంటి మాటలు చెప్పి వీడియోస్లో జీపే నెంబర్స్ పెట్టి మనీ కలెక్ట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ఈ గ్యాంగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. రమణానంద మహర్షి గారు చెప్పిన దశమహావిద్య స్పీచెస్ టైంలో యూట్యూబ్ రికమెండేషన్స్లో నేను ఫేస్ చేస్తున్న ఒక సీరియస్ ప్రాబ్లమ్కి సంబంధించిన మంత్రం వీడియో ఒకటి కనిపించింది. నేను క్యూరియాసిటీతో ఇది నిజంగా వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయాలి అనుకుని మంత్రం చేశాను. నిజం చెప్పాలంటే 21 డేస్లో నా ప్రాబ్లం కంప్లీట్గా సాల్వ్ అయింది. అప్పుడు నాకు ఒక స్ట్రాంగ్ రియలైజేషన్ వచ్చింది. రమణానంద మహర్షి గారి దగ్గర నిజంగా శక్తి ఉంది. యూజువల్లీ మంత్రోపదేశాలంటే థౌజండ్స్ ల్యాక్స్ ఫీజు తీసుకుంటారు, కానీ ఇక్కడ ఆయన ₹1 కూడా తీసుకోకుండా మంత్రం ఫ్రీగా ఇచ్చారు అండ్ నా ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇది నా లైఫ్లో జరిగిన రియల్ ఎక్స్పీరియన్స్. ఈ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రమణానంద మహర్షి వారి పైన నెగిటివ్ వీడియోస్ ద్వారా క్రియేట్ చేసిన నెగిటివ్ ఇంప్రెషన్ మొత్తం ఒక్కసారిగా పోయింది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ముందు నాకు డౌట్ ఉండేది, కానీ ఎక్స్పీరియన్స్ తర్వాత క్లారిటీ వచ్చింది. రమణానంద మహర్షి గారు కాళీమాత దర్శనం గురించి ఆయన చెప్పిన వీడియోలో కూడా ఆయన మెయిన్గా చెప్పింది స్పిరిచువల్ లైఫ్లో టెస్ట్ ఉంటాయని, దేవిని జగన్మాత ఫీలింగ్లో చూడాలి అని. ఆయన చెప్పింది ప్యూర్ స్పిరిచువల్ కాంటెక్స్లో ఉంటుంది, కానీ కొంతమంది కాంటెక్స్ట్ వదిలేసి వాళ్ళ చీప్ మెంటాలిటీని బయట పెట్టుకున్నారు. ఒక ఆమె అంటుంది, టెస్ట్ మీకే పెడతారా, హిమాలయస్లో తపస్సు చేసే వాళ్ళకి ఎందుకు టెస్ట్లు జరగవు, వాళ్ళు ఎందుకు లోకానికి చెప్పట్లేదు అని. మరి మీలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఏది పడితే అది మాట్లాడతారు కదా, వాళ్ళు చెప్తే మళ్ళీ దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారో, మళ్ళీ ఎలా వీడియోస్ చేస్తారో అని ఎవరు షేర్ చేసుకోవట్లేదేమో. కానీ మహర్షి అలా కాకుండా నిజంగా స్పిరిచువల్ పీపుల్కి పాత ఎలా ఉంటుంది, టెస్ట్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలాంటి ఫీలింగ్తో చూడాలి అని లోకానికి చెప్పారు కదా. సో దీన్ని కూడా మీరు వక్రీకరించడం కరెక్ట్ కాదు. ఇంకొకటి, మంత్రం పడుకునే ముందు చేయడం ఏంటి అన్నారు. మంత్రం శుచి శుభ్రతతో రూల్స్తో పెట్టుకుని చేయడం ఒక పద్ధతి అయితే, ఇంకో పద్ధతిలో ఏం రూల్స్ లేకుండా దైవంతో కనెక్ట్ అవుతూ చేయడం ఉంటుంది. సో ఇలాంటిది ఎప్పుడైనా చేయొచ్చు, టైం పనితో సంబంధం లేదు. ఇలానే కదా మరి ప్రహ్లాదుడు నారాయణ మంత్రం చేసింది. మరి ఈ చిన్న విషయం కూడా మీకు తెలీదా? అమ్మవారి మంత్రోపదేశాలు నిస్వార్థంగా ఫ్రీగా ఇచ్చిన రమణానంద మహర్షి గారికి ఈ చెత్త గ్యాంగ్ వీళ్ళకి ఏ టైంలో మంత్రం చేయాలో చెప్పడానికి ఏం స్థాయి ఉంది అసలు? నిజం చెప్పాలంటే అందరినీ అవమానపరుస్తూ చీప్గా మాట్లాడటం చూస్తే వాళ్ళకి యాక్చువల్గా ఏం నాలెడ్జ్ లేదు అని ఆల్రెడీ చాలామందికి అర్థమై ఉంటుంది. మనీ కోసం ఏ స్థాయికి అయినా దిగజారుతారని బ్యాచ్ అని వీళ్ళ మీద ఒక స్టాంప్ ఉంది. ఈ వీడియోలో ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్తో ఒక లేడీ మాట్లాడిన విధానం చూస్తే ఆమె కూడా అదే టైప్ అని ఈజీగా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు వాళ్ళపైన ట్రోల్స్ కూడా బాగా నడుస్తున్నాయి. ఎందుకంటే పీపుల్కి డిఫరెన్స్ అర్థమవుతుంది, ఎవరు నిస్వార్థంగా సేవ చేస్తున్నారో, ఎవరు వ్యూస్ అండ్ మనీ కోసం మాట్లాడుతున్నారో. స్ట్రైట్గా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళకి రమణానంద మహర్షి గారి గురించి మాట్లాడే అర్హత లేదు. ఎప్పుడు ఏ టైంలో మంత్రం చేయాలో కూడా తెలియని వాళ్ళు అందరినీ అవమానపరుస్తూ చీప్గా మాట్లాడటం చూస్తే వాళ్ళకి యాక్చువల్గా అసలు ఏం నాలెడ్జ్ లేదు అని క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా సేవ చేసే వాళ్ళని టార్గెట్ చేయడం ఈజీ, కానీ అలాంటి స్థాయికి చేరడం చాలా కష్టం. నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు బిలీవ్ చేయమని, నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. సోషల్ మీడియాలో చూస్తే ప్రతి వీడియోని గుడ్డిగా నమ్మకండి, మనమే అబ్జర్వ్ చేసి ఆలోచించి డిసైడ్ అవ్వాలి. సో వ్యూవర్స్, విన్నారుగా, రేణుకా గారు చాలా కామ్గా క్లారిటీతో తన ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆనెస్ట్లీ చెప్పాలంటే సత్యం అనేది డిలే అవ్వచ్చు కానీ డినై మాత్రం అవ్వదు. ఇట్ విల్ షైన్. ఇన్ఫ్యాక్ట్ ఆమె మాటల్లో ఇంకో పాయింట్ క్లియర్ అయింది. మహర్షి గారి ఉపదేశాలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో మళ్ళీ ప్రూవ్ అయింది. స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అనేది ఫేక్గా క్రియేట్ చేయలేం కదా, అది ఫీల్ అవ్వాలి. అండ్ యాజ్ రేణుకా గారు సెడ్, వ్యూస్ కోసం, మనీ కోసం
అటెన్షన్ కోసం ఇమ్మెచ్యూర్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి మహర్షి గారిని క్వశ్చన్ చేసే మోరల్ లెవెల్ లేనే లేదు. యూట్యూబ్ డ్రామా ఒకటి, రియల్ స్పిరిచువల్ జర్నీ ఇంకొకటి. డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. రేణుక గారు, మీ ఆనెస్ట్ షేరింగ్కి థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర ఇలాంటి డివైన్ ఎక్స్పీరియన్సెస్ ఏవైనా ఉంటే డెఫినెట్లీ షేర్ చేసుకోండి. వీ వెల్కమ్ దాట్. అండ్ జగద్గురు వ్యూవర్స్, ఇది ఓన్లీ రేణుక గారి స్టోరీ కాదు. మీరు కూడా మహర్షి గారి మంత్రోపదేశం వలన మీకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఉంటే మాతో షేర్ చేయండి. అవి అందరికీ ఒక క్లారిటీ ఇవ్వగలవు. మీ రెస్పాన్సెస్ పంపించడానికి మెయిల్ ఐడి voiceofjagadguru@gmail.com.